ఈ కనిపించేది గ్రాండ్ స్కేప్ అంటారు. ఇది పిల్లల గేమింగ్ సెంటర్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న డల్లాస్ నగరంలో ఉంది ఇది. ఈ చిన్నపిల్లలకు సంబంధించిన గేమింగ్ సెంటర్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ వరకు సంబంధించిన రకరకాల గేమ్స్, ఏ వయసు వారికి తగినట్టు ఆ వయసుల వారికి ఇక్కడ గేమ్స్ ఉంటాయి. పిల్లలు వేటిని చూసి అయితే ఆకర్షణకు గురవుతారు. అటువంటి సరంజామా అంతా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తోటే దాదాపు అవన్నీ ఉంటాయి. పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు, టీచర్స్ వస్తూ ఉంటారు. యాంట్రెట్టి గ్రాండ్ స్కేప్లో ఒక భాగం. పచ్చదనం పరుచుకున్న గడ్డి, పూలు, పరిమళాలతో చూడటానికి కనువిందు చేస్తూ ఉంటాయి. దీనిలోనే రెస్టారెంట్లు ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి. లేదంటూ ఏది ఉండదు. ఒక్కో పిల్లాడికి తేలిగ్గా ఒక $100 లెక్కన ఖర్చు అవుతూ ఉంటాయి. గ్రాండ్ స్కేప్కి వచ్చి వెళ్తే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ ముచ్చట్లు వారం అంతా కొంటూనే ఉంటాయి. మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ చూడండి. అమెరికాలో లైవ్ విగ్రహాలు, మోడల్స్ పెడుతూ ఉంటారు. కనిపించేది అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ మోడల్. సర్ఫింగ్ మోడల్ ఇది. సైక్లింగ్ మోడల్ ఇది. విద్యుత్ లైట్లతోటి ఏర్పాటు చేసిన మోడల్ ఇది. ఎంత అందంగా ఉందో. దాదాపు ఒక బిల్డింగ్ కంటే ఇంకా ఎత్తుగానే ఉంది. చూడండి ఎంత కష్టంతో, ఎంత చక్కగానో, ఎంత ఖర్చుతో నిర్మించారు. పిల్లలు ఆడుకోవటానికి మంచిగా మెయింటైన్ చేసిన లాన్ ఉంది. పిల్లలు పిరమిడ్ నిర్మిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా కేరింతలు కొడతా ఆడుకుంటున్నారు. భవనం ఎంట్రన్స్లో ఎలక్ట్రిక్ బల్బ్ ఒకటి ఏర్పాటు చేశారు. చూడండి ఎంత చక్కగా వెలుగుతూ ఉందో. యాంట్రెట్టిలో గేమ్స్ అన్నీ తెలివితేటలు, చేతి ఒడుపు, స్పందన ఆధారంగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా గేమ్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు వైవిధ్యభరితంగా ఉన్నాయో ఆలోచించండి. 1కి 4 సార్లు చూస్తే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు వీటిని. ప్రపంచం అంతా ఈ గేమింగ్ ఆధారంగానే నడుస్తుంది కాబట్టి వీటిని టౌన్లో కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. Exactly at the end of a segment. Missing will cause the light bar to empty and scoring to stop.
Four in a row. You're on fire.